హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. తోటకూర పచ్చిమిర్చి పచ్చడి కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కారం వేయకుండా చేస్తామండి. టేస్ట్ బాగుండిద్ది. అన్నంలోకి ఎంత బాగుండిద్దో చపాతీల్లోకి కూడా అంతే అద్భుతంగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పెద్ద తోటకూర కట్టను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోండి. దీనిలోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పెద్ద సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చడికి కారం వేయము కాబట్టి మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. దీనిలోనే 1 ఇంచు దాకా చింతపండు వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే నీళ్లు 1/2 గ్లాస్ దాకా వేసుకోండి. ఆకుకూరలలో నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానియండి. విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ నీళ్ళు పారేసేయకుండా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు ఆల్మోస్ట్ ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. నీళ్ళు ఆల్మోస్ట్ ఇంకిపోతున్నాయి అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఇలాగా స్మాష్ చేసుకోండి. ఇలాగా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే తాలింపు గింజలు 2 టీ స్పూన్ల దాకా వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. మీకు మజ్జిగ మిరపకాయలు ఉంటే మనం తాలింపు వేసేటప్పుడు కొంచెం మజ్జిగ మిరపకాయలు కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా కుక్కర్లో మనకి తోటకూర పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి ఎంత టేస్టీగా ఉండిద్దో చపాతీలోకి కూడా అంతే అద్భుతంగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.